ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ జేఏసీగా ఒక 14 విద్యార్థి సంఘాలుగా ఏకమై తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మేము ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా తర్వాత వచ్చేటువంటి మా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అదేవిధంగా అన్ని రంగాలలో విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఆ సమాన అవకాశాలు ఉంటాయి. సీమాంధ్రుల యొక్క ఆధిపత్యంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడ్డది. విద్యా వ్యవస్థ కానీ ఉపాధి అవకాశాల్లో కానీ వాళ్ళ ఆధిపత్యం ఉందని ఆ రోజుల్లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి నవంబర్ 29కి ఏదైతే ఆ దీక్ష చేస్తాడని చెప్పేసి అని చెప్తున్న క్రమంలో ఇక్కడున్నటువంటి ఉస్మానియాలో ఉన్నటువంటి 14 విద్యార్థి సంఘం అందరం కూడా జేఏసీగా ఏర్పడి పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టాలని చెప్పి మేము విద్యార్థులుగా ఆ రోజు విద్యార్థి సంఘాలుగా ఏకమై ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేము ఈ తెలంగాణ జేఏసీ ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ఉద్యమాన్ని చూసినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలను కూడా ఏకం చేసిందంటే అప్పుడున్నటువంటి విద్యార్థి ఉద్యమం. అట్లా ఆ విద్యార్థులకు దగ్గరికి ఆ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మేము ఇక్కడ నుంచి పాదయాత్ర చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణగా ఒక 610 కిలోమీటర్లు ఉత్తర తెలంగాణలో అసలు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందని చెప్పడానికి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయో చెప్పడానికి మేమందరం 100 కేసులు పెట్టుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి లోకంగా ఆ యొక్క పాదయాత్ర రూపంలో అమరవీరులు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన ఇంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున మన ఎగిసి పడడానికి కారణం మా విద్యార్థులు దాదాపుగా ఒక 1200 మంది తన యొక్క ప్రాణతర్పణం ఆత్మతర్పణం చేసినటువంటి విధానాన్ని మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు ఫేస్బుక్ మీడియాను అప్పుడు మీడియా పోషించినటువంటి పాత్ర, చిన్న చిన్న ఛానళ్ళు, చిన్న చిన్న పత్రికలు, వాట్సాప్, ఫేస్బుక్ కేంద్రంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యమం యొక్క తీవ్రత తెలియజెప్పడానికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర అప్పుడున్న పరిస్థితుల్లో మీడియా పోషించింది. ఆ మీడియా పోషించినటువంటి పాత్రలో మేమందరం కూడా లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం, జైలు జీవితం గడిపిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యా వ్యవస్థ ఇలా ఉండాలి, తెలంగాణ వస్తే ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండే విధంగా ఉండాలి, ఉపాధి ఉండే విధంగా ఉండాలని చెప్పేసి అప్పుడున్నటువంటి మేమందరం కూడా ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి సోనియా గాంధీ గారు ముఖ్యంగా ఇక్కడున్న సీమాంధ్ర యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కూడా ఢిల్లీ పురవీధుల్లో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఆవశ్యకతని తెలియజెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రకటన జరిగిన తర్వాత కూడా డిసెంబర్ 9 ఆ తర్వాత కూడా సీమాంధ్ర వాళ్ళు ఉద్యమం చేస్తున్న క్రమంలో మళ్ళీ అది తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఉద్యమించడానికి దాదాపు 3.5 సంవత్సరాలు పట్టినటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం. అందుకే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అంటే ఒక భౌగోళిక తెలంగాణ కాదు, ఆ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి వనరులు కానీ ఆ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఆయా సామాజిక వర్గాలకి సమాన పంపిణీ జరగాలనేటువంటి ఆశయంతో ఆ విధంగా మేము ఉద్యమించినటువంటి సందర్భం. ముఖ్యంగా ఆ 4-5 సంవత్సరాలు ఈ విద్యార్థి లోకము ముఖ్యంగా క్రియాశీలకమైన పాత్ర పోషించింది కాబట్టి మొత్తం రాజకీయ పార్టీలు ఏకం చేయడం జరిగింది. విద్యార్థి జేఏసీ ఏర్పడ్డ తర్వాత ఒక 1 మంత్కి పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజా ఉద్యమం అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీరు భాగస్వామ్యం కాకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలియజెప్పినటువంటి ఉద్యమం ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం. అట్లా ఆ 4-5 సంవత్సరాలు క్రియాశీలకమైన పాత్ర పోషించి మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లకుండా, మన సొంత ఊర్లకు వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకే మడమ తిప్పని పోరాటంగా మేమందరం 100 కేసులు పెట్టుకొని జైలు జీవితం గడిపి ఈరోజు 10 సంవత్సరాలైనటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉత్సవాలు జరపడం అంటే ఈ 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది, ఇంకా ఏ రంగాలు అభివృద్ధి చేయాలి, యూనివర్సిటీలను ఎలా అభివృద్ధి చేయాలి, రైతులకు సంబంధించినటువంటి ఏ విధమైన నూతనమైనటువంటి మన ఆవిష్కరణలు జరగాలి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ విధమైన అభివృద్ధి జరగాలి, ప్రతి ఒక్క గ్రామాలకి ఒక విద్యా విధానాన్ని ఎలా తీసుకెళ్లాలి, ఉపాధి అవకాశాలు ఎలా ఉండాలనే వాటి మీద చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడున్న ఈ సందర్భంలో ఉంది. ముఖ్యంగా విద్యార్థి లోకం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం, ఈ యొక్క ఉస్మానియాలో పిహెచ్డి చేస్తున్నటువంటి వాళ్ళం, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆ అభివృద్ధికి సంబంధించిన ఆలోచన చేసినటువంటి వాళ్ళం.
వాళ్ళ తరపున ఈరోజు ఇక్కడ ఉండి ఈరోజు ఉద్యమించినటువంటి వాళ్ళుగా మేము ఉన్నాం కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది. ఆ తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో అన్ని రకాల జేఏసీలు ఏర్పడ్డాయి. చివరికి కాటి కాపర్లు కూడా జేఏసీ పెట్టుకున్నటువంటి సందర్భం. ఎవరైతే ఉద్యమ ద్రోహులు ఉన్నారో వాళ్ళని గ్రామాలలోకి రానినటువంటి సందర్భాన్ని, ఆ ఉద్యమ తీవ్రతను క్రియేట్ చేయడంలో అటు ఉద్యమం ఇటు రాజకీయ ప్రక్రియ రెండు జరిగితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని భావించినటువంటి ఆ రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నటువంటి విద్యార్థి నాయకులుగా ఈ రాజకీయ పార్టీలను ఏకం చేశాం, ప్రజా సంఘాలను ఏకం చేశాం, విద్యార్థి సంఘాలను ఏకం చేశాం, గ్రామాలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను కూడా ఏకం చేశాం. అది తెలంగాణ రాష్ట్రం. నిజంగా ఈ యొక్క 50 సంవత్సరాల్లో జరిగిన ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమం అనేటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి ఉద్యమం. మాతో పాటు ఉన్న తమ్ములు 1200 మందిని ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యమం. ఆ 1200 మంది అమరుల యొక్క త్యాగాలను, వాళ్ళు చేసిన సాక్రిఫైస్ అని మన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ అభివృద్ధిని చేయడంలో వైఫల్యం చెందింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ ఆశీస్సులు, సోనియా గాంధీ బర్త్డే రోజు తన తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసింది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి రంగాల్లో అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈరోజు చేయాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీపై ఉంటుంది. అందులో ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాలని, ప్రజా సంఘాలని, అప్పుడున్న రాజకీయ పార్టీలందరినీ కూడా కలిపి ఆహ్వానించి ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయడం అనే దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ప్రకటన, తెలంగాణ రాష్ట్రం రావడం ఇది ప్రజా విజయం. 3.5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షల్ని గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి 3.5 కోట్ల మంది ప్రజలు యాడ్సప్ చెప్పినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఇప్పుడు ఈ యొక్క 4-5 సంవత్సరాలు 2009, 2014 ఈ దశలో జరిగిన ఉద్యమాలని చాలా లోతుగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్ స్ట్రీమ్లో మేము ఉద్యమించడమే కాదు, చరిత్రలో వాళ్ళ పేర్లు లిఖించకుండా, చరిత్రలో వాళ్ళ గురించి ఉద్యమం గురించి తెలియకుండా చాలామంది ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఇక్కడ 2010 ఫిబ్రవరి 14న దాదాపు రాజీనామా చేయనటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులను రాజీనామా చేయాలని ఇక్కడ ర్యాలీ పెడితే మా పైన సీమాంధ్ర పోలీసులుగా ఉన్న వాళ్ళు మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి జైల్లో బంధించి దాదాపు హాస్పిటల్లో ఒక 1 మంత్ ఉన్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది ఈ యొక్క సీమాంధ్ర ప్రభుత్వం. అట్లా ప్రాణ త్యాగానికి సిద్ధపడి ప్రాణతర్పణం చేసిన వాళ్ళు కొంతమంది అయితే లాఠీ దెబ్బలు తిని బుల్లెట్ గాయాల పాలై చావు చివరి వరకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో ఉన్నారు. ఇది నిజానికి ప్రజా ఉద్యమం, ఇది ప్రజా విజయం. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ ఉద్యమాలలో ఉన్న వాళ్ళే కాకుండా ఇండివిజువల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా పాల్గొని ఆ 3.5 కోట్ల మంది ప్రజలు అందులో భాగస్వామ్యం అవడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఆయా ఏ రంగాల్లో అభివృద్ధి చేయాలి, ఒక రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ యొక్క ప్రణాళికను రచించడంలో గత ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించుకునే విధంగా ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము ఆ యొక్క పాలసీలను తయారు చేసే విధానంలో కానీ, అమరుల కుటుంబాలను కానీ, ఉద్యమకారులను కానీ, ప్రజా ఉద్యమకారులను కానీ వాళ్ళందరినీ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉత్సవాలకి వీళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళందరికీ మన ఉద్యమంలో భాగస్వాములందుకు గౌరవించుకునేటువంటి విధానాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం.